హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే, మనం జనరల్గా పళ్ళు చాలా షైనింగ్గా కనిపించాలంటే లేదా దృఢంగా ఉండాలంటే ఏంటి చేయాలి నెక్స్ట్ కొంతమంది అంటే, నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పందుమ్మలు కానీ బ్రష్ కానీ చేసేటప్పుడు జస్ట్ ఆ పందొమ్మలు పట్టుకొని చాలా కేర్గా, ప్రేమగా, సో ఆ పందొమ్మలతో అలా తోముతూ జస్ట్ మనం ఫీల్ గుడ్ అనమాట. అంటే మనం పందొమ్మల బ్రష్ చేయటానికి ఇచ్చే సమయంలో జస్ట్ ప్రతి టీత్ని ఏం చేస్తామంటే ప్రేమగా, ఎంత ప్రేమగా మనం దాన్ని ఒక విలువైన విషయంగా మనం భావిస్తూ, అది గొప్పది అని భావిస్తూ మనం దాంతో బ్రష్ చేసాం అనుకోండి, సో ఆ క్వాలిటీ మొత్తము కూడా ఒక రకమైనటువంటి శక్తివంతమవుతుంది అనమాట. అంటే మన యొక్క ప్రజెన్స్, మన ఫీలింగ్ అనేది ఆ యొక్క ఎనర్జీ, సో ఆ పంటికి చాలా శక్తినిస్తుంది అనమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక పంటి డాక్టర్కి ఏది ఇంపార్టెంట్ అంటే ఆ పళ్ళే ఇంపార్టెంట్. సో ఒక పంటి డాక్టర్కి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వెళ్తారో ఈ పళ్ళుకు సంబంధించిన విషయాలే ఆయనకి లక్షల కోట్ల రూపాయలు తెప్పిస్తాయి. అంటే మీ పళ్ళుని మీరు క్లీన్ చేయడం అనే విషయమే చాలా విలువైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్లీనింగ్ చాలా చక్కగా మనం బ్రష్ చేయడం, క్లీన్ చేయాలి. అట్లా మన జీవితంలో మనం ఈ చిన్న చిన్న విషయాల్ని గమనించుకుంటే ఎంతో ఆనందాన్ని మనల్ని మనమే పెంపొందించుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.